హీరోలు రూట్ మారుస్తున్నారు. ఇన్నాళ్ళు క్లాస్ సినిమాలు చేస్తున్న స్టార్స్ మాస్ వైపు అడుగులేస్తున్నారు. మాస్ రూట్లో ఉన్న స్టార్స్ క్లాస్ కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. లోకల్ కథలో బిగ్ హిట్స్ ఇచ్చిన హీరోలు గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో అప్కమింగ్ లిస్ట్లో ఉన్న మూవీస్ ఆడియన్స్లో అంచనాలు పెంచేస్తున్నాయి. ఇంతకీ ఇలా పూర్తిగా కొత్త టర్న్ తీసుకుంటున్న ఆ హీరోలు ఎవరు? లెట్స్ వాచ్. రీసెంట్ గా మనశంకర వరప్రసాద్ గారు అంటూ క్లాస్ టచ్ ఇచ్చిన మెగాస్టార్ మళ్లీ మాస్ టర్న్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో ఓవర్ మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే సినిమా కంటెంట్ మీద క్లారిటీ ఇచ్చిన మేకర్స్ మెగా మాస్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. పక్కా లోకల్ కథలతో మెప్పించిన అల్లు అర్జున్, మహేష్ ఇప్పుడు బిగ్ టార్గెట్ తో బరిలో దిగుతున్నారు. ఏకంగా గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్న ఈ ఇద్దరు హీరోలు అదే రేంజ్ కంటెంట్ ను సిద్ధం చేస్తున్నారు. రాకాతో బన్నీ, వారణాసితో మహేష్ ఇంటర్నేషనల్ రేంజ్ లో బస్ క్రియేట్ చేస్తున్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ది రాజా సాబ్ సినిమాలో కలర్ఫుల్ గా కనిపించిన డార్లింగ్ నెక్స్ట్ ఫౌజీ సినిమాలో రెండో ప్రపంచ యుద్ధం నాటి సైనికుడిగా కనిపించబోతున్నారు. ఆ తర్వాత చేయబోయే స్పిరిట్ లో మరో డిఫరెంట్ యాంగిల్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న బాలయ్య, గోపిచంద్ మల్లేని కాంబినేషన్ లో చేయబోయే సినిమాను స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. దేవర తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కూడా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇలా హీరోలంతా రూట్ మారుస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టాలీవుడ్లో ఒకప్పుడు చిన్న సినిమాతో అద్భుతమైన హిట్ కొడితే ఓవర్ నైట్లో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ క్యూ కట్టేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. కంటెంట్ ఉన్న సినిమాల్లో పర్ఫార్మెన్స్తో ఇరగదీసిన మన యంగ్ బ్యూటీస్కి టాప్ లీగ్లో ఎంట్రీ మాత్రం దక్కడం లేదు. అసలు ఈ గ్యాప్ ఎందుకు వస్తోంది? టాలెంట్ ఉన్న వీళ్ళని మీడియం రేంజ్ స్టార్లు కూడా ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన రాజు వెడ్స్ రాంబాయి, కోర్ట్, 8 వసంతాలు లాంటి సినిమాల్లో హీరోయిన్స్ యాక్టింగ్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా వీళ్ళు ఏ స్టార్ హీరోయిన్ కి తీసిపోరనే ప్రశంసలు కూడా దక్కాయి. అయినా సరే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కి వచ్చేసరికి వీళ్ళని చిన్న సినిమాలకే పరిమితం చేస్తున్నారు తప్ప మీడియం రేంజ్ కాస్టింగ్ లోకి తీసుకోవట్లేదు. ఈ లిస్టులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు వైష్ణవి చైతన్య. కల్ట్ బ్లాక్ బస్టర్ తో కెరియర్ స్టార్ట్ చేసిన ఈ తెలుగు అమ్మాయికి మీడియం రేంజ్ హీరోల నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఆమె పర్ఫార్మెన్స్ పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కానీ ఎంత గుర్తింపు వచ్చినా పెద్ద హీరోల క్యాంప్ నుంచి మాత్రం ఆమెకి పిలుపు రాకపోవడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో ఆశ్చర్యం కలిగిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న సినిమాల బ్యూటీస్ ని కాస్ట్ చేసుకోకపోవడం వెనుక చాలా లెక్కలున్నాయి. పాన్ ఇండియా అప్పీల్, గ్లామర్ డోస్, గ్లోబల్ మార్కెట్ లాంటి కమర్షియల్ ఫ్యాక్టర్స్ వల్ల బాలీవుడ్ భామల వైపు మేకర్స్ మొగ్గు చూపుతున్నారు. దీంతో యాక్టింగ్ స్కోప్ ఉన్న చిన్న సినిమాలతో ప్రూవ్ చేసుకున్న మన హీరోయిన్లకి స్టార్ బ్రాకెట్లోకి వెళ్లడం బిగ్ టాస్క్ లా మారిపోయింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, యాక్టింగ్ తోనూ మెప్పించే తారల్ని ఎంకరేజ్ చేస్తే స్క్రీన్ పై ఫ్రెష్నెస్ వస్తుంది. కేవలం పాన్ ఇండియా మానియాతో టాలెంట్ ఉన్న లోకల్ బ్యూటీల్ని పక్కన పెట్టడం కరెక్ట్ కాదన్న సజెషన్స్ వినిపిస్తున్నాయి. మరి ఫ్యూచర్లో అయినా చిన్న సినిమాల హీరోయిన్లకి పెద్ద సినిమాల్లో ఆఫర్స్ వస్తాయేమో చూడాలి. బాక్సాఫీస్ వద్ద తొలి రోజుల్లో వసూళ్ల సునామీ సృష్టించిన దురంధర్ ది రివెంజ్ వేగానికి సడన్ గా బ్రేకులు పడ్డాయి. ఒక దశలో సునాయాసంగా 2000 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని అంతా భావించినా ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. అసలు భారీ అంచనాలతో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఉన్నట్టుండి స్లో అవడానికి కారణాలేంటి? నెల రోజులకు పైగా బాక్సాఫీస్ ఊచకోత కోసిన ఈ చిత్రం రెండో నెలలోకి ఎంటర్ అయ్యేసరికి స్లో అయింది. దీంతో భారతీయ సినిమా చరిత్రలో పదిలంగా ఉన్న పుష్ప 2, బాహుబలి 2, దంగల్ లాంటి ఇండస్ట్రీ హిట్ల రికార్డులకొచ్చిన ముప్పేం లేదంటున్నారు ట్రేడ్ పండిట్స్. కలెక్షన్స్ గ్రాఫ్ ఇలాగే పడిపోతే 2000 కోట్ల క్లబ్ అనేది దురంధర్కి దాదాపు అసాధ్యమే అంటున్నారు విశ్లేషకులు. కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అవ్వడానికి సినిమా నిడివి పెద్ద మైనస్. లెంత్ ఎక్కువగా ఉండడంతో పాటు యాక్షన్ డోస్ శృతి మించడంతో థియేటర్స్ వైపు ఫ్యామిలీ ఆడియన్స్ కన్నెత్తి చూడడం లేదు. దీనికి తోడు ఒకసారి చూశాక మళ్లీ మళ్లీ చూడాలని రిపీట్ వాల్యూ ఈ సినిమాలో మిస్ అవ్వడమే వసూళ్లకు భారీ గండి కొట్టింది. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ల సందడి కూడా వసూళ్ల మీద ప్రభావాన్ని చూపిస్తోంది. సాయంత్రం అయితే చాలు జనాలు టీవీల కతుక్కుపోతున్నారు. మరోవైపు సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ దగ్గర పడిపోవడంతో ఇంకో 2 వారాలు ఆగితే ఇంట్లోనే చూడొచ్చు కదా అని సగటు ప్రేక్షకుడు థియేటర్కి వెళ్లడం మానేశాడు. ఈ పరిణామాలన్నీ దురంధర్ కలెక్షన్స్ మీద దెబ్బ కొడుతున్నాయి. కేవలం భారీ ఓపెనింగ్స్ వస్తే సరిపోదు,
లాంగ్ రన్లో నిలబడాలంటే కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఎంత అవసరమో దురంధర్ ది రివెంజ్ రిజల్ట్ స్పష్టం చేస్తోంది. మొత్తానికి ఒక చారిత్రక రికార్డుని సృష్టిస్తుంది అనుకున్న దురంధర్ ప్రయాణం ఎవరు ఊహించని విధంగా ముగిసేలా కనిపిస్తోంది. మరి ఈ టైంలో వసూళ్ల స్పీడ్ పెంచడానికి మేకర్స్ ఏదైనా కొత్త ప్లాన్ చేస్తారా? చూడాలి. ఆఫ్ స్క్రీన్లో వారిద్దరూ ప్రాణమిత్రులు, చిన్నప్పటి నుంచి సొంత అన్నదమ్ముల్లా ఉన్నారు. కానీ బాక్స్ ఆఫీస్ బరిలో వచ్చేసరికి మాత్రం అన్న సినిమాల దెబ్బకి తమ్ముడు తన రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటికీ ఆలస్యమైన లెనిన్ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందని, అందుకు మళ్లీ పెద్దీనే కారణం కానుందన్న టాక్ వినిపిస్తోంది. ఎలా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాను ముందుగా మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ మార్చిలోనే రిలీజ్ కావాల్సిన పెద్ది షూటింగ్ డిలేస్ కారణంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ కావడంతో మెగా పవర్ స్టార్ తో క్లాష్ ఎందుకని అఖిల్ వెనక్కి తగ్గక తప్పలేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లెనిన్ టీం తమ రిలీజ్ ను జూన్ 26కు షిఫ్ట్ చేసుకుంది. అయితే అఖిల్ కు ఇక్కడ అదృష్టం కలిసి రాలేదు. డేట్స్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. పెద్ది మేకర్స్ సైతం జూన్ 26నే టార్గెట్ చేస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో గంపెడాసతో ముహూర్తం ఫిక్స్ చేసుకున్న అఖిల్ కు మరోసారి నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. పరిస్థితులు చూస్తుంటే లెనిన్ మళ్లీ వాయిదా పడక తప్పేలా లేదు. చరణ్ అఖిల్ మధ్య మంచి బాండింగ్ ఉంది. చరణ్ కావాలని అఖిల్ కు అడ్డుకట్ట వెయ్యకపోయినా రిలీజ్ డేట్ల అడ్జస్ట్మెంట్లు మాత్రం అఖిల్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయి. తమ హీరో సినిమా ఇలా పదే పదే పక్కకు తప్పుకోవాల్సి రావడంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు. ఇద్దరు స్టార్స్ మధ్య ఎంత మంచి స్నేహం ఉన్నా కోట్ల రూపాయల బిజినెస్ తో ముడిపడి ఉన్న సినిమా రిలీజ్ డేట్స్ మాత్రం ఎవరి చేతుల్లోనూ ఉండవని ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది. మరోసారి లెనిన్ వాయిదా పడితే సోలో డేట్ మళ్లీ ఎప్పటికి దొరుకుతుందో చూడాలి. ఒకప్పుడు సమ్మర్ సీజన్ వస్తుందంటే స్టార్ హీరోల సినిమాలతో థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపించేది. కానీ ఈసారి మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పిన్ డ్రాప్ సైలెంట్ కనిపిస్తోంది. చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా ఆడియన్స్ రాక ఎక్కడా సందడి లేకపోవడం ఇండస్ట్రీని కంగారు పెడుతోంది. ఇంత పెద్ద సమ్మర్ హాలిడేస్ని క్యాష్ చేసుకునేందుకు కనీసం రీ రిలీజ్ సినిమాలైనా ఎందుకు ముందుకు రావడం లేదన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వేసవి సెలవులు అంటే టాలీవుడ్ కి అతిపెద్ద బిజినెస్ సీజన్. కానీ ఈ ఏడాది పెద్ద మేకర్స్ అంతా ఈ పర్ఫెక్ట్ టైం ని పూర్తిగా గాలి కొదిలేశారు. దీంతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన చిన్న సినిమాలు ఆడియన్స్ ని థియేటర్ల వైపు రప్పించలేక ఇబ్బంది పడుతున్నాయి. గతంలో బాక్స్ ఆఫీస్ కి ఇలాంటి గ్యాప్ దొరికితే చాలు, క్లాసిక్ హిట్స్ ని మళ్లీ స్క్రీన్ పైకి తెచ్చి రికార్డ్ కలెక్షన్స్ రాబట్టేవారు. పోకిరి, ఖుషి, సింహాద్రి లాంటి చిత్రాలు రీ రిలీజ్ ట్రెండ్ ని ఏ రేంజ్ లో నిలబెట్టాయో, రికార్డులని ఎలా తిరగరాశాయో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మార్కెట్లో అంత స్పేస్ ఉన్నా ఆ ట్రెండ్ ని వాడుకునే వాళ్లే కరువయ్యారు. రీసెంట్ గా ప్రభాస్ డార్లింగ్ మూవీని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. హౌస్ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ దగ్గర పాత జ్ఞాపకాల్ని మళ్లీ బలంగా రిపీట్ చేసింది. ఈ కలెక్షన్స్ ని చూసిన తర్వాతైనా మన మేకర్స్ అలర్ట్ అవుతారా అన్న చర్చ మొదలైంది. ఇప్పుడంటే కనీసం రీ రిలీజ్ సినిమా అయినా వస్తే బావుండు అన్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆ మధ్య వరుస రీ రిలీజ్లు రెగ్యులర్ సినిమాల మార్కెట్ని కూడా దెబ్బతీసేలా కనిపించాయి. ఒక దశలో మీడియం రేంజ్ హీరోలు స్వయంగా ఈ కామెంట్ చేశారంటేనే అప్పుడు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని నెలల క్రితం పరిస్థితి చూస్తే కొత్త సినిమాలకి ఈ రీ రిలీజులతో భారీ కాంపిటీషన్ ఉండేది. స్టార్ హీరోల పాత చిత్రాలు రీమాస్టర్ అయి వస్తుంటే మా స్ట్రైట్ సినిమాలకి ఓపెనింగ్స్ దెబ్బతింటున్నాయని మీడియం రేంజ్ హీరోలు ఓపెన్ గానే బాధపడ్డారు. ఆ స్థాయిలో ఒకప్పుడు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన హిస్టరీ ఈ రీ రిలీజ్ల సొంతం. కలెక్షన్స్ కి డోకా లేని ఇలాంటి డ్రై సీజన్ లో పాత బ్లాక్ బస్టర్స్ ని సరైన విధంగా ప్లాన్ చేసుకోకపోవడం ఖచ్చితంగా మేకర్స్ వైఫల్యమే అంటున్నారు క్రిటిక్స్. మంచి పబ్లిసిటీతో టెక్నికల్ గా అప్డేట్ చేసి రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఆడియన్స్ థియేటర్లకి బ్రహ్మరథం పడతారని ట్రేడ్ ఎనలిస్టులు చెప్తున్నారు. సమ్మర్ లాంటి ప్రైమ్ సీజన్ ని ఇలా ఖాళీగా వదిలేయడం వల్ల ఎగ్జిబిటర్లు భారీ స్థాయిలో నష్టాల్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. పక్కా స్ట్రాటజీతో కనీసం పాత హిట్ చిత్రాల్ని లైన్లో పెట్టి ఉంటే ఈ పాటికి థియేటర్లు కలకలలాడేవి. ఇండస్ట్రీ పెద్దలు ఇప్పటికైనా ఈ గ్యాప్ ని ఫిల్ చేసే దిశగా అడుగులు వేయకపోతే థియేటర్ల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.